హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను కొత్తగా తెచ్చుకున్న మట్టి పాత్రను ఎలా శుభ్రం చేసుకోవాలో చేస్తున్నానండి. ఇలా ముందుగా మనము కొత్తగా తెచ్చుకున్న మట్టి పాత్రను 24 అవర్స్ పాటు వాటర్లో అలా సోక్ చేసి ఉంచాలండి. తర్వాత దానిని మనము కొబ్బరి పీచు తీసుకొని అలా కొంచెము రుద్ది కొద్దిగా మట్టి అవి వస్తాయండి. ఆ మట్టి మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసి మనము గాలికి ఆరబెట్టుకోవాలండి. అది ఆరిపోయిన తర్వాత ఆ మట్టి పాత్రను తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి దానిలో కొంచెము మనం ముందుగానే అన్నం వండి పక్కకు తీసి పెట్టుకున్న గంజి తీసుకోవాలండి. ఆ గంజిని వేడివేడి గంజి కాకుండా ఆ గంజి చల్లారిపోయిన తర్వాత ఆ చల్లారిన గంజిని మనము ఇలాగా మట్టి పాత్రలో పోసి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి అది ఇలా కలుపుతూ ఉంచుకోవాలండి. కలిపిన తర్వాత అది కొంచెం ఇలా వేడైన తర్వాత ఆ గంజిని మనము పక్కన ఉంచుకొని ఆ గంజి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ గంజిని పారపోసి కొబ్బరి పీచుతోటి ఆ మట్టి పాత్రను శుభ్రంగా క్లీన్ చేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలండి. గాలికి ఆరిన తర్వాత ఆ మట్టి పాత్రను తీసుకొని ఇలాగా అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని పూర్తిగా ఇలా మట్టి పాత్ర మొత్తము స్ప్రెడ్ చేసి ఉంచుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాగా 1-2 అవర్స్కే అది మొత్తము ఆయిల్ అంతా మట్టి పాత్ర పీల్చుకుంటుందండి. తర్వాత ఇలాగ మనం ఒక చిన్న గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని మట్టి పాత్రలో వండుకోవాలండి. వండుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ టైము రేషన్ బియ్యంతో వండుకోవాలి, ఎందుకంటే ఆ మట్టి ఏదన్నా కొంచెం ఉంటే ఆ అన్నంలోకి వచ్చేస్తుంది. తర్వాత నుంచి మనము మామూలు బియ్యం తీసుకొని వండుకొని అది వాడుకోవచ్చండి. ఫస్ట్ టైం అన్నం మాత్రము మట్టి మట్టిగా ఉంటుందండి, కొంచెము రెడ్ కలర్లో వస్తుంది, బాగోదది. తర్వాత నుంచి మనము కర్రీ కానీ అన్నం కానీ వండుకొని మట్టి పాత్రను యూస్ చేసుకోవచ్చండి. ఎప్పుడు గాలికే ఆరపెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.